ఓకే. అండ్ మరొకటి చంద్రబాబు నాయుడు గారికి మీద ఏదైతే కేసులున్నాయో అవన్నీ మాఫీ చేసేటట్టు లేకపోతే కొట్టేసేటట్టుగా ఏదో వ్యూహాలు చేస్తున్నారు, పన్నాగాలు చేస్తున్నారు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. సాధ్యాలు ఉన్నాయా? అంటే అంటే ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 4-5 కేసులు చంద్రబాబు గారి పైన నమోదైనాయి. అది మద్యం, పాత మద్యం, అదేవిధంగా బహుశా శాండ్ రిలేటెడ్ ఒకటి, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ ఒకటి, పుంగనూరులో పోలీసులకు సంబంధించిన కేసు ఒకటి, అన్నిటికన్నా మించి స్కిల్ డెవలప్మెంట్ కేసు, స్కిల్ కేసు. ఈ గత ప్రభుత్వం చంద్రబాబు గారి పైన పెట్టినటువంటి కేసులు. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో అనుకుంటాను వారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉండొచ్చారు. అది బెయిల్ ఉంది. ఇప్పుడు దానిపైన క్వాష్ పిటిషన్ వేస్తున్నాడు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసే కీలకంగా మారుతుంది. మిగతా అన్ని ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా అది ముందుకు వెళ్తా అనేది రెండో ప్రశ్న. స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏమవుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేశాడు. అంటే గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేసినారు. దీనికి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ సిట్ ఏం చెప్పింది, గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆ చట్టం ఎప్పుడు వచ్చిందంటే, ఆ చట్టం వచ్చిన తర్వాత నుంచి అది అమలు అవుతుంది. ఉదాహరణకు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయకూడదు. ఈరోజు చట్టం చేసినారు అనుకోండి, ఈ రోజు నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. కానీ మీ కేసు ఈ రోజు కన్నా ముందు నమోదైంది అనుకోండి, అది పాత కేసు అయిపోతుంది. అప్పుడు ఈ రోజు చట్టానికి అది వర్తించదు. అట్లా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ చట్టం ఈ ఎసులుబాటు వచ్చే ముందే కేసు నమోదైంది. అది కాబట్టి అది వర్తించదు అని పోయింది. దాంతో కోర్టు సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు హైకోర్టు అన్ని తిరస్కరించింది చంద్రబాబు గారు వాదన, సుప్రీంకోర్టులో ఉంది. ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పాల. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం వాదించాలి? ఇప్పుడు సిట్ అంటే ప్రభుత్వం ఏదో ఒక రకంగా, ఇప్పుడు సిట్టు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వాదిస్తుందా? ముఖ్యమంత్రి ఆయన మామూలుగా అయితే చట్టం తన పని చేసుకోవాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అదేం జరగదు. చట్టం అందరికి సమానలే కానీ మనకు ఎక్కువ సమానం కాబట్టి అది కుదరదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది క్యూరియాసిటీ. అయితే నాకున్న లిటిల్ బిట్ నాలెడ్జ్తో ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. ఏదంటే నీరుగార్చత్యమో తప్ప. ఎందుకంటే ఉపసంహరిస్తే జగన్ గారు మీరు నేను ప్రజాప్రయోజనాలు వేస్తాం. ఆయన పైన పెట్టిన కేసును ఆయనే రద్దు చేసుకుంటే ఇంకేంది వ్యవస్థ? రేపు జగన్ గారు వస్తారు, ఆయన కేసుని ఆయన రద్దు చేసుకుంటారు, ఎవరు వాడు కేసుని రద్దు చేసుకుంటే ఇంకా వ్యవస్థ ఏముంటుంది అని ఎవరో ఒక ప్రజాప్రయోజనాలు వేస్తారు కదా. అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు కేసుల్ని ఉపసంహరణ చేసుకోరు. అది చట్టం ఒప్పుకోదు. పైపెచ్చు హైకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ ఒకటి తగులుకోలేదు. ఆయన ఏం చేసినాడు మొత్తం చంద్రబాబు గారి కేసు అంతా సిబిఐకి అని. ఎందుకు ఇమ్మన్నాడు? చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి నా మీద అక్రమ కేసులు అంటాడు, ఆయనేమో ఈయన తప్పు చేసినాడు అంటాడు. వీళ్ళిద్దరు పరిధిలో ఉన్నటువంటి కేసులో ఏం జరిగినా నువ్వు ప్రత్యర్థి అంటారు. సో ఇద్దరు పంచాయతీ ఆపేసి దీని ఎత్తుకుని ఢిల్లీ వాళ్ళు సిబిఐకి ఇచ్చేయండి అని కోర్టులో పిటిషన్ వేస్తున్నాడు. ఇంతవరకు దానిపైన కోర్టు ఏం తేల్చలా. మళ్ళీ రేపు ఆయన ముందుకు రాడా? ఆ కేసు ముందుకు వచ్చేస్తుంది కదా. అంటే నేను ముందుకే చెప్పినాను. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఆయన కేసులు కొట్టేసుకుంటాడు. రేపు ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి అవి మనుషుల మీద పెట్టాడు కేసులు, అవన్నీ ఆయన వచ్చి కొట్టేస్తాడు. కొట్టించుకుంటామంటే ఇంక కేసులు ఏంది? కాబట్టి నేను అనుకుంటుంది, నా అంచనా ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరగబోయే పరిణామే మొత్తం మీద వర్తిస్తుంది. అయితే స్లో డౌన్ అవుతుంది. టెక్నికల్ గా నీరు గారే అవకాశం ఉంది. తొందరగా దాన్ని క్లియర్ చేసలేరు. అయితే ఒకటి ఉంది స్వర్ణ గారు, ఇప్పుడు మేము కూడా పొలిటికల్ కేసులు కొన్ని విద్యుత్ పోరాటం వాటిలో పాల్గొన్నాం. ప్రభుత్వాలు దాన్ని రద్దు చేశాయి. అంటే ప్రజా పోరాటాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కేసులు విత్డ్రా చేసుకుంటుంది ప్రభుత్వం. దానికి దీనికి తేడా ఉంది. ఇది కరప్షన్ కేసెస్, అది పొలిటికల్ కేసు. అంటే రాజకీయ ఉద్యమాల్లో భాగంగా వచ్చిన కేసు. ఇప్పుడు ఉదాహరణకు పుంగనూరు కేసు తోటే వచ్చాము. ఎందుకంటే ఒక ప్రజా సమస్య మీద పోతున్నాడు, ఘర్షణ జరిగింది, అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఇది కరప్షన్ చార్జెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు కొట్టేస్తాడు ఆయన సిబిఐ కేసులు, కుదరదు కదా. జరగాలి, కేసుగా నడవాలి. కాకపోతే స్లో డౌన్ కావడం, నీరు గారిపోవడం ఇట్లాంటి జరగదు తప్ప నేరుగా చంద్రబాబు గారి ప్రభుత్వం తనకు తానుగా లోద్రాకి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా ఒకరికి ఇచ్చినా కొట్టేయడం వంటి చేస్తే మొత్తం వెళ్ళి సిబిఐకి పోతుంది. కొట్టేసే ప్రయత్నం, ఎత్తేసే ప్రయత్నం చేయరు. అట్లాంటి అధికారికంగా చేస్తే మాత్రం ఎవరో ఒకరు ప్రజాప్రతినిధి మన ఏకంగా సిబిఐకి పోతుంది, సుప్రీంకోర్టు జోక్యం చేసి. కాబట్టి స్లో డౌన్ కావడమో లేదా నీరు గారడమో జరిగే అవకాశం ఉంది తప్ప కొట్టేసే అవకాశాలు మాత్రం టెక్నికల్ గా సాధ్యం కాదని నా అసెస్మెంట్. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. మనం మన రాజకీయ నాయకులను, రాజకీయ నేతలను మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా క్లీన్ చిట్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఉంటారు.
ఇంతకుముందు ఆయన కేసులు పడతాయని అనుకోవడానికి ముందే క్లీన్ చిట్ తెచ్చుకోవడము, లేకపోతే ఆయన మీద ఎలాంటి ఇవన్నీ కూడా ఆరోపణని నిరూపించుకునే ప్రయత్నం చేయడము గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక మరకలేని మచ్చలేని వ్యక్తిగా ఉండడానికే, ప్రజానాయకుడిగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. కాబట్టి దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట కాదంటారా? మీరు ఒకటి చూడండి, రాజధాని పైన ఆనాడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తదుపరి అసెంబ్లీ చట్టం చేసే అధికారం కూడా లేదు అని 3 రాజధానులు గొడవ జరిగింది కదా. దాన్ని ఆంధ్రప్రదేశ్ ఆనాటి ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పును, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సావర్నిటీ పవర్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హరిస్తా ఉంది. తిరిగి చట్టం చేయకూడదని చెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధం, దీన్ని కొట్టేయండి సుప్రీంకోర్టులో జగన్ గారి ప్రభుత్వం పిటిషన్ చేసింది. ఇప్పటికి ఎన్ని నెలలైంది? 16 నెలలు అయింది. దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు కదా, ప్రభుత్వం విత్డ్రా చేసుకోండి. చంద్రబాబు గారు ఆ రోజు విత్డ్రా చేసుకుని జగన్ అడిగాడు, కానీ వీళ్ళు చేసుకోవట్లేదు. టెక్నికాలిటీస్ ముందుకు వస్తాయి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రోజు జగన్ గారు కావచ్చు ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసెంబ్లీ యొక్క సావర్నిటీని క్వశ్చన్ చేస్తానన్నాడు. ఇప్పుడు జగన్ చంద్రబాబు గారు అమరావతి కోసం క్వశ్చన్ చేసినా పర్వాలేదు పిటిషన్ వేయగలరా? లేదు. అది పవర్కున్న ప్రత్యేకత. అయితే చంద్రబాబు గారి క్లీన్ చిట్ అంటే నెంబర్ 1, కేసు బాగా నడిచి నిర్దోషిగా తేల్చడం ఒక క్లీన్ చిట్. కేసు నమోదయ్యే ముందే స్టే తెచ్చుకోవడం ఇంకొక పద్ధతి. కేసు ఒక దశకు వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలు బయటకు వచ్చాడు. దీన్ని నిర్దోషిగా చేయాలంటే కేసు నడవాలి, నడిచి ఆయనకి రిలీఫ్ రావాలి. అప్పుడు కూడా కొత్త సమస్య ఏమొస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే నేరాలు మోపబడ్డాయో ఎవరు నిరూపించాలి? దీన్ని జగన్ గారు నిరూపించాలా? కాదు, సిట్ నిరూపించాలి. అంతేనా? సిట్ ఎవరి పరిధిలో ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు గారి పరిధిలో ఉంటుంది. నిజానికి సిట్ ఆధారాలు లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ ఆధారాలు నిజంగా లేకపోయినా లేవన్నారు అనుకోండి, ఏమనుకుంటుంది సమాజం? ఇంకా నీకన్నా అధికారులు లేవనుకున్నా ఉన్నాయంటారు అంటాడు. అంతే కదా, నేచురల్ గా. లేకపోయినా నేనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తిప్పలు ఎక్కడొస్తాయంటే, ఇక్కడ నిజానికి ఆ కేసులో ఏమీ లేకపోయినా దాన్నే కోర్టులో నిజంగా చెప్పినా సిట్టుపోయి ఏమీ లేవండి, ఆధారాలు లేవు, ఇది ఉన్నదని చెప్పినా కూడా నువ్వు చెప్పించావంటారు, ప్రభుత్వం నీది కదా అంటారు. అదే చంద్రబాబు గారు అపోజిషన్ ఉన్నప్పుడు నిరూపించానుకో హీరో, ఎందుకంటే చంద్రబాబు గారికి ఏం సంబంధం అది. కాబట్టి ఇక్కడ ఈ పంచాయతీ వచ్చేస్తుంది, నైతికత ముందుకు వచ్చేస్తుంది. రేపు కోర్టులో ఏం జరుగుతుందో ప్రజలు ఏమనుకుంటే, జగన్ ఏమంటాడు సింపుల్ గా, నేను అధికారం మారిన వెంటనే ఆ రోజు కొట్టేసిన కేసు, అసలు క్రాష్ కూడా చేయని కేసుని ఈ రోజు 6 నెలలు ఏమైనా జరిగిపోయిందంటే ఇంతకన్నా ఏం చేస్తాడు? ఆయన రెడ్ రాజ్యాంగం, ఆయన రాజ్యాంగం రచన చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటాడు. జనం దాన్ని నమ్ముతారు కదా. జగన్ గారు కరెక్టా, చంద్రబాబు గారు కరెక్టా కాదు. ఈ రాజు పైన రాజు కింద అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ అంచాది అంతే కాదు. అప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేది సిబిఐ ముందుకు రావాలంటారు. ఈ పంచాయతీలన్నీ వస్తాయి. కాబట్టి నేను అనుకుంటుంది, మై అసెస్మెంట్, కొంత నీరు గారడం, లేట్ చేయడం తప్ప డైరెక్ట్ గా మాత్రం దానికి క్లీన్ చిట్ తెచ్చుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. టెక్నికల్ గా పరిమితులు ఉన్నాయి, రాజకీయంగా పరిమితులు ఉన్నాయి అనేది మాత్రం నా అసెస్మెంట్.